హ్మ్. ఒకవేళ మనం బ్యాంకులో దాచుకున్నా లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన డబ్బుపై పడే కేవలం 1% ఫీజు భవిష్యత్తులో మన రిటైర్మెంట్ ఆదాయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నమ్మలేం. ఎందుకంటే వినడానికి అదొక అతిశయోక్తిలా అనిపిస్తుంది కదా. అవును కదా! కానీ అది అక్షరాల 100% నిజం. ఈరోజు మన ఈ డీప్ డైవ్‌లో టోనీ రాబిన్స్ రాసిన 'మనీ మాస్టర్ ద గేమ్' అనే పుస్తకంలోని ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను విశ్లేషించబోతున్నాం. నిజంగా ఇదొక అద్భుతమైన పుస్తకం. వాల్ స్ట్రీట్ నిపుణులు వాడే రహస్యాలను చాలా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారిందులో. ఎగ్జాక్ట్లీ. జీవితాంతం కేవలం నెలాఖరు జీతం కోసం ఎదురుజూసే చక్రం నుంచి బయటపడి, మన డబ్బుతోనే మన కోసం ఒక అలుపెరగని సైన్యాన్ని ఎలా సృష్టించుకోవాలో తెలుసుకోవడమే మన ఈనాటి లక్ష్యం. కరెక్ట్. అంటే ఈ పుస్తకం కేవలం ఏదో మోటివేషన్ కోసం రాసింది కాదు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారులు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఆ వ్యూహాలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. అవును, ఆర్థిక వ్యవస్థలో ఉండే లోపాలను, మనకు తెలియకుండానే మన జేబులకు చిల్లులు పడే విధానాలను అర్థం చేసుకుంటేనే కదా దాన్ని మనం ఎదుర్కోగలం. ఖచ్చితంగా. మనం సంపాదించే ప్రతి రూపాయి మనకోసం ఎలా పనిచేయాలి అనేదే ఇందులో అసలైన పాయింట్. బాగుంది. కానీ ఈ వ్యూహాల గురించి, పెట్టుబడుల గురించి మాట్లాడే ముందు నాకొక చిన్న డౌటుంది. చెప్పండి. చాలా మంది ఇలాంటి ఫైనాన్షియల్ బుక్స్ చదువుతారు, ఎంతో ఇన్స్పైర్ అవుతారు. కానీ వాళ్ళ నిజ జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీనికి కారణమేంటి? ఇది చాలా కామన్గా జరిగేదే. టోనీ రాబిన్స్ కూడా అంటారు కదా, అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదు, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోవడమే అని. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే రాత్రికి రాత్రే ధనవంతులైపోతారా? చూడండి, పైపైన చూస్తే అదొక సాధారణ స్ఫూర్తిదాయకమైన మాటలాగే అనిపిస్తోంది. కానీ ఇక్కడ నిర్ణయం అంటే ఉద్వేగంతో తీసుకునే టెంపరరీ ఆలోచన కాదు. అంటే ఒక లాంగ్ టర్మ్ మైండ్ సెట్ అంటారా? అవును, దీన్ని మానసిక స్థితిలో వచ్చే ఒక శాశ్వతమైన మార్పుగా చూడాలి. చాలామంది డబ్బుంటే బాగుంటుంది, నేను కూడా ధనవంతుణ్ణి కావాలి అని ఆశిస్తారు. ఆశ వేరు, ఆచరణ వేరు. కరెక్ట్. ఆశించడం చాలా ఈజీ. ఆర్థిక స్వాతంత్ర్యం అనేది ఒక కోరిక స్థాయి నుంచి ఇది నా జీవితంలో తప్పనిసరి అనే గీతని ఎప్పుడైతే గీసుకుంటామో అప్పుడే ప్రవర్తన పూర్తిగా మారుతుంది. ఓహో, అంటే ఇది సరిగ్గా మనం ఫిట్నెస్ సాధించాలి అనుకోవడానికి ఈ రోజు నుంచే ఖచ్చితంగా జిమ్కు వెళ్ళాలి అనే నిర్ణయించుకోవడానికున్న తేడా లాంటిది కదా. అద్భుతమైన పోలిక. ఎగ్జాక్ట్లీ అదే. ఆ బలమైన నిర్ణయం లేకుండా ఎన్ని ఫినాన్స్ పుస్తకాలు చదివినా ప్రయోజనం శూన్యమే. అంటే ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది మన డైలీ డెసిషన్స్ మీద ప్రభావం చూపుతుంది అంటారు. ఉదాహరణకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం లాంటివి. అవును, ఇప్పుడు ఒక వ్యక్తి తన ఖర్చులను తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఆ నిర్ణయం బలంగా లేకపోతే అదొక పెద్ద త్యాగంలా అనిపిస్తోంది. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతోంది. నిజమే. నాకెందుకీ కష్టాలు అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలాగైనా సాధించాలి అనే బలమైన నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆ అనవసరమైన ఖర్చును తగ్గించుకోవడం త్యాగం కాదు. అదొక స్టెప్పింగ్ స్టోన్ లాగా మారుతుంది. కరెక్టా. తన అంతిమ లక్ష్యం వైపు వేస్తున్న ఒక అడుగవుతుంది. ఈ మానసిక మార్పే మొత్తం ఆర్థిక ప్రయాణానికి అసలైన పునాది. అర్థమైంది. అంటే ముందు మైండ్ని సెట్ చేసుకోవడం అనేది ఈ ఆటలో మొదటి అడుగు. సరే, ఆ నిర్ణయం తీసుకున్నాక అసలు ఈ డబ్బు అనే ఆట నియమాలేంటో అర్థం చేసుకోవాలి గదా. ఖచ్చితంగా. ఆ రూల్స్ తెలియకుండా గేమ్ ఆడలేం. అసలు మన విద్యావ్యవస్థలో ఎప్పుడూ వీటి గురించి నేర్పించరు. మనకు తెలిసింది ఒక్కటే, కష్టపడి పనిచేయడం, వచ్చిన డబ్బును సురక్షితంగా బ్యాంకులో దాచుకోవడం. కానీ అదొక ఫ్లాడ్ స్ట్రాటజీ అని టోనీ రాబిన్స్ చాలా క్లియర్గా చెప్పారు. అదే నా సందేహం కూడా. బ్యాంకులో అత్యంత భద్రంగా ఉందనుకున్న డబ్బు విలువ పరిపోవడమేంటి? అంటే ఈ ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అనే అదృశ్య శత్రువు దాన్ని ఎలా దోచుకుంటుంది? ద్రవ్యోల్బణం అనేది నిజంగా ఒక సైలెంట్ దొంగలాంటిది. ఉదాహరణకు, ఒక 10 లక్షల రూపాయలను ఒక బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో 15 ఏళ్లపాటు దాచిపెట్టామనుకుందాం. ఓకే, సేఫ్గా ఉంచాం. 15 ఏళ్ల తర్వాత చూస్తే అందులో 10 లక్షల రూపాయలే ఉంటాయి. కానీ మార్కెట్లో వస్తువుల ధరలు ప్రతి ఏడాది పెరగడం వల్ల ఆ 10 లక్షల కొనుగోలు శక్తి సగానికి పడిపోతుంది. అంటే ఈరోజు 10 లక్షలతో కొనగలిగే వస్తువు 15 ఏళ్ల తర్వాత కొనలేము. ఎగ్జాక్ట్లీ. అందుకే డబ్బును కేవలం దాచడం వల్ల ఎవ్వరూ సంపన్నులు కాలేరు, పైగా పేదవాళ్లవుతారు. వామ్మో, అంటే ఊరికే ఉంచితే లాస్ అన్నమాట. అవును, దాన్ని సరైన చోట పెట్టుబడిగా మార్చినప్పుడే ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలొస్తాయి. ఇక్కడే కాంపౌండింగ్ అనే అద్భుతమైన యంత్రాంగం రంగంలోకి దిగుతుంది. ఈ కాంపౌండింగ్ గురించి చాలామంది గొప్పగా చెప్తుంటారు కదా. దీన్ని ప్రపంచంలో 8వ వింత అని కూడా అంటారు. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఎలా అంత భారీ ప్రభావాన్ని చూపుతుంది?
దీని వెనుక ఉన్న లాజిక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య ఉన్న తేడా ఇది. మీ పెట్టుబడికి ఒక సైన్యాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఓకే. సైన్యం, మీరు ఒక 100 మంది సైనికులను యుద్ధానికి పంపారు. ఆ 100 మంది ఇంకో 10 మందిని పట్టుకొచ్చారు. అంటే లాభం అన్నమాట ఆ 10 మంది. అవును. మరుసటి సంవత్సరం మీరు కేవలం 100 మందితో యుద్ధం చేయరు. ఆ కొత్తగా వచ్చిన 10 మందితో కలిపి 110 మంది సైనికులతో యుద్ధం చేస్తారు. ఓహో, అంటే మన లాభం కూడా మనకోసం పనిచేయటం మొదలుపెడుతుంది. కరెక్ట్. ఆ తర్వాత సంవత్సరం వారు మరింత మందిని తీసుకొస్తారు. మీరు పెట్టిన అసలు డబ్బు మాత్రమే కాదు, మీ డబ్బు సంపాదించిన లాభం కూడా డబ్బును సంపాదిస్తుంది. అద్భుతమైన పోలిక ఇది. అంటే కొండపై నుంచి కిందకు దొర్లుతున్న మంచు ముద్ద లాంటిది కదా. మొదట్లో నెమ్మదిగా ఉన్న సమయం గడిచే కొద్దీ భారీగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. లాభం మీద లాభం రావడం వల్ల ఆ వృద్ధి ఒక సరళ రేఖలా కాకుండా ఆకాశం వైపు దూసుకెళ్లే ఒక వంపురేఖలా మారుతుంది. మరి దీనికి సమయం చాలా ముఖ్యం కదా. ఒక వయసొచ్చాక మొదలుపెట్టడం కన్నా వీలైనంత త్వరగా మొదలుపెట్టడం వల్ల ఈ సైన్యం మరింత పెద్దదవుతుంది కదా. 100% కాంపౌండింగ్లో ఎంత డబ్బు పెడుతున్నామన్న దానికంటే ఎంత త్వరగా మొదలుపెట్టామన్నదే కీలకం. అంటే ఒక 10 ఏళ్లు ముందు మొదలు పెడితే చాలా తేడా ఉంటుందా? చాలా పెద్ద తేడా. 20 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యక్తి 30 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన వ్యక్తి కన్నా తక్కువ పెట్టుబడి పెట్టినా ఆ 10 ఏళ్ల అదనపు సమయం వల్ల అంతిమంగా రెట్టింపు సంపదను సృష్టిస్తాడు. వావ్, టైమ్ ఈజ్ మనీ అనేది దీనికే అంటారేమో. సరే, డబ్బును పెంచే మార్గం దొరికింది, బాగానే ఉంది. కాని ఇక్కడే ఒక పాయింట్. చెప్పండి. సంపదను పెంచడం ఎంత ముఖ్యమో దానికి ఎదురయ్యే ముప్పులను నివారించడం కూడా అంతే ముఖ్యం కదా. మనం మొదట్లో మాట్లాడుకున్నాం ఆ హిడెన్ ఫీజులు అని. అవును. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడుల్లో ఉండే ఫీజులు. అదే 1% ఫీజు అనగానే చాలా తక్కువే కదా అనుకుంటాం. నా ఉద్దేశ్యంలో ₹1,00,000 లాభంలో ఒక ₹1,000 ఫీజు కింద వెళ్తే పెద్ద నష్టమేముంటుంది? చూడటానికి ఆ 1% చాలా చిన్నదిగా నామమాత్రంగా అనిపిస్తుంది. కాని ఇందాక మనం మాట్లాడుకున్న కాంపౌండింగ్ సూత్రం ఇక్కడ సరిగ్గా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే లాభం బదులు నష్టం కాంపౌండ్ అవుతుందా? అవును. మీరు ప్రతి సంవత్సరం చెల్లించే ఆ 1% ఫీజు మీ ప్రస్తుత లాభంలోంచి మాత్రమే పోవడం లేదు. ఆ పోయిన 1% డబ్బు మీద భవిష్యత్తులో మీకు రావలసిన లాభాలను కూడా మీరు శాశ్వతంగా కోల్పోతున్నారు. ఓరీ దేవుడా! అంటే ఇదొక చిన్న లీకేజీ మెల్లమెల్లగా ఒక పెద్ద పడవను ముంచేసినట్లుందే. కరెక్ట్. టోనీ రాబిన్స్ దీన్నొక పరాన్నజీవి అంటారు. మీ సంపద పెరిగే కొద్దీ అది పీల్చే రక్తం పరిమాణం కూడా పెరుగుతూ పోతుంది. అంటే మనకు లాభం వచ్చినప్పుడే కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫీజు తీసుకుంటారా? అదే కదా అసలైన మోసం. మార్కెట్ పడిపోయి నష్టాలొస్తున్నప్పుడు కూడా ఆ ఫీజులు మీ అసలు డబ్బును కబలిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు లాభపడతారు? మనం నష్టపోతాం. ఇది నిజంగా చాలా అన్యాయం అసలు. 30 దశాబ్దాల కాలంలో లెక్కవేసుకుంటే కేవలం 2% ఫీజు తేడా ఉన్నా అది మొత్తం సంపదలో దాదాపు సగం వరకు లాగేసుకునే ప్రమాదం ఉంది. సగం సంపద కేవలం ఫీజులకే పోతుందా? నమ్మలేకపోతున్నాను. అందుకే మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, దానికి ఎంత ఫీజు చెల్లిస్తున్నామనేది చాలా సూక్ష్మంగా గమనించాలి. ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన విషయమిది. సరే, ఫీజుల విషయం పక్కన పెడితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ఒక్కోసారి విపరీతంగా పడిపోతుంది. అవును, మార్కెట్ వొలటాలిటీ అంటారు దాన్ని. అలాంటప్పుడు మన సంపద ఆవిరైపోకుండా ఉండాలంటే టోనీ రాబిన్స్ సూచించిన అసెట్ అలోకేషన్ ఎలా ఉపయోగపడుతుంది? అసెట్ అలోకేషన్ అంటే ఒక అత్యంత శాస్త్రీయమైన ప్రమాద నివారణ చర్య. మొత్తం డబ్బును తీసుకెళ్లి ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల విభజించడం. రే డాలియో వాడే ఆల్ వెదర్ పోర్ట్ఫోలియో గురించి చెప్పారు కదా. అసలు దీని వెనక ఉన్న విధానమేంటి? ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ వాతావరణం ఒకేలా ఉండదు. ఒక్కోసారి మార్కెట్లు ఉన్నట్లుండి కుప్పకూలుతాయి. ఈ ఆల్ వెదర్ వ్యూహం వెనుక ఉన్న అసలు సూత్రమేంటంటే ఒకదానికొకటి సంబంధం లేని ఆస్తులలో పెట్టుబడి పెట్టడం. ఒకదానికొకటి సంబంధం లేని ఆస్తులు అంటే ఏంటి? ఉదాహరణకు, షేర్ మార్కెట్లు పడిపోయినప్పుడు సాధారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది, లేదా ప్రభుత్వ బాండ్ల విలువ స్థిరంగా ఉంటుంది. ఓహో, అంటే ఒక రంగంలో నష్టమొస్తే ఇంకో రంగంలో ఆ నష్టాన్ని కవర్ చేసే లాభం వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ వ్యూహం ద్వారా డబ్బును కాకుండా ప్రమాదాన్ని అంటే రిస్కును సమానంగా విభజించడంపై దృష్టి పెడతారు. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అంటారు దీన్ని. అంటే ఏ వాతావరణం వచ్చినా ఆస్తులకి తీవ్రమైన నష్టం జరగదు కదా. అవును.
సగటు వ్యక్తులు మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో వణికిపోతే వీరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతత. ఈ పదం వినడానికి చాలా బావుంది. కానీ ఫినాన్స్ విషయాల్లో ఇది చాలా కష్టం కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మనుషుల భావోద్వేగాలు ఎప్పుడూ లాజికల్గా ఉండవు. అదే కదా. సమాజంలో మనం చూస్తుంటాం. నెలకు లక్షల్లో జీతం తీసుకునే ఉన్నత విద్యావంతులు కూడా ఒక్కోసారి తీవ్రమైన పేదరికంలో ఉంటారు. వాళ్ళకి ఈ లాజిక్ ఎందుకు అర్థం కాదు? దీనికి ప్రధాన కారణం ఫియర్ అండ్ గ్రీడ్, భయం మరియు అత్యాశ. మార్కెట్ కింద పడుతుంటే టీవీలో వచ్చే వార్తలు చూసి పానిక్ అయి నష్టాలకు అమ్మేస్తారు. అదే మార్కెట్ పైకి వెళ్తుంటే ఎక్కడ వెనుకబడిపోతామో అన్న అత్యాశతో ఉన్నదంతా తీసుకెళ్లి రిస్క్ చేస్తారు కదా. కరెక్ట్. జీవపరిణామ క్రమంలో మన మెదడు అలా ప్రోగ్రామ్ చేయబడింది. ఎంత ఎక్కువ సంపాదిస్తే వారి లైఫ్ స్టైల్ ఖర్చులు కూడా అంతే వేగంగా పెరుగుతాయి. ఆదాయానికి మించి వ్యయం చేయడం అన్నమాట. అవును. అత్యుత్తమ పెట్టుబడిదారులు అంటే వారెన్ బఫెట్ లాంటివారు ఈ మానవ సహజమైన బలహీనతలను నమ్మరు. మరి వాళ్ళేం చేస్తారు? ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు? వాళ్ళు ఎమోషన్స్ మీద ఆధారపడరు, ఆటోమేషన్ మీద ఆధారపడతారు. ఓ, ఆటోమేషన్ అంటే మన ప్రమేయం లేకుండానే పెట్టుబడి జరిగేలా చూసుకోవడం. ఇది ఉదయం లేవడానికి మనం పెట్టుకునే అలారం లాంటిది కదా. దానికి ఎమోషన్స్ ఉండవు, సమయానికి పనిచేస్తుంది. చాలా చక్కటి ఉదాహరణ. లేదా ఒక ఏసీ థర్మోస్టాట్ లాగా అనుకోవచ్చు. బయట ఎండగా ఉందా చలిగా ఉందా అనేదాంతో సంబంధం లేకుండా టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అవును, మనం సెట్ చేసిన విధంగా అది నడుస్తూనే ఉంటుంది. అలాగే మన మానసిక స్థితితో లేదా మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా జీతం పడగానే కొంత భాగం ఆటోమేటిక్గా పెట్టుబడిలోకి వెళ్లేలా సిస్టమ్ సెట్ చేసుకోవాలి. అంటే ప్రతి నెలా పెట్టుబడి పెట్టాలా వద్దా, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే ఆ మానసిక సంఘర్షణ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. మార్కెట్లు పడిపోయినా పెరిగినా మీ పెట్టుబడి ఆగదు. పడిపోయినప్పుడు కొంటే తక్కువ ధరకు ఎక్కువ ఆస్తులొస్తాయి. అది దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలు తెస్తుంది. వండర్ఫుల్. అంటే మన ప్రమేయం లేకుండా ఒక సిస్టమ్ దానంతట అదే నడుస్తూ ఉండాలి. మరి ఈ ప్రయాణానికి ముగింపెక్కడా? మనకు ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రతి ఒక్కరికి ఒక ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ ఉండాలి. ఎంత డబ్బు కావాలి, ఎప్పటికల్లా కావాలి అనేది స్పష్టంగా ఉండాలి. అంటే కొంతమంది బిలియనేర్లు కావాలంటారు, ఇంకొందరు ప్రశాంతంగా రోజులు గడిస్తే చాలు అంటారు కదా. అవును. కానీ అందరికీ ఒక కామన్ ఎండ్ గోల్ ఉంటుంది. అదే జీవితకాల ఆదాయం, లైఫ్ టైం ఇన్కమ్ ప్లాన్. జీవితకాల ఆదాయం అంటే మనం పని చేసినా చెయ్యకపోయినా మన ఖర్చులన్నీ ఆటోమేటిక్గా కవర్ అయ్యే స్థాయికి చేరుకోవడమేనా? కరెక్ట్. ఉదాహరణకు మీ నెలకు అయ్యే ఖర్చు 1 లక్ష రూపాయలు అనుకుందాం. సంవత్సరానికి 12 లక్షలు కావాలి. ఈ 12 లక్షలు కేవలం మీ పెట్టుబడుల లాభాలతోనే వచ్చేలా ఒక వ్యవస్థను నిర్మించడమే నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఇది మనం కష్టపడి ఒక పండ్ల చెట్టును నాటి అది పెద్దయ్యాక నీడలో కూర్చుని దాని పండ్లు తింటూ విశ్రాంతి తీసుకున్నట్లుందే. ఖచ్చితంగా. దీన్ని సాధించడానికి ఎవరు సంవత్సరానికి కోట్ల రూపాయలు సంపాదించాల్సిన అవసరం లేదు. నిజంగానా? కేవలం సగటు ఆదాయమున్నవారు కూడా దీన్ని సాధించగలరా? సరైన వ్యూహంతో, ఆటోమేషన్తో ఎవరైనా సాధించగలరు. సంపద అంటే బ్యాంకులో పడి ఉండే పెద్ద మొత్తం కాదు. మీ సమయాన్ని, మీ స్వేచ్ఛను మీరు కొనుక్కోగలగడం. అబ్బా, ఎంత బాగా చెప్పారు! ఉదయం లేచిన వెంటనే బిల్లులు ఎలా కట్టాలి అనే భయం లేకుండా మనకిష్టమైన పని చేసుకునే స్వేచ్ఛ. అవును. మనం కష్టపడి పనిచేసే దశ నుండి మన డబ్బే మనకోసం కష్టపడే దశకు చేరుకోవడమే ఈ పుస్తకం యొక్క అసలైన సారాంశం. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విశ్లేషణ. ఒకసారి ఇదంతా సమ్మరైజ్ చేస్తే, మొట్టమొదటగా ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం. కరెక్ట్. తర్వాత ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకుని కాంపౌండింగ్ని వాడటం. మన భవిష్యత్తును తినేసే హిడెన్ ఫీజ్లను గుర్తించి తగ్గించుకోవడం. అసెట్ అలోకేషన్ ద్వారా రిస్క్ని బ్యాలెన్స్ చేయడం. మరియు వీటన్నింటినీ ఎమోషన్స్కి తావు లేకుండా ఒక థర్మోస్టాట్ లాగా ఆటోమేట్ చేయడం. ఈ నియమాలు పాటిస్తే ఎవ్వరైనా సరే తమ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చుకోవచ్చు. అయితే ఈ డీప్ డైవ్ ముడించే ముందు ఒక ఆలోచన నన్ను పదే పదే కలవరపెడుతోంది. ఏంటది? ఇంత ముఖ్యమైన నియమాలను మన పాఠశాలలో ఎందుకు నేర్పించరు? సామాన్య ప్రజలందరూ ద్రవ్యోల్బణం గురించి తెలియక తమ కష్టార్జితాన్ని కేవలం సేవింగ్స్ అకౌంట్లలో ఉంచుతున్నారు కదా. నిజమే. ఇది చాలా పెద్ద సమస్య. మరి ప్రజల దగ్గర ఉన్న ఆ చౌకైన డబ్బును వాడుకుని మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి అసలైన భారీ లాభాలను ఆర్జిస్తున్నది ఎవరు? ఈ ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల అంతిమంగా లబ్ధి పొందుతున్నది ఏ వ్యవస్థ? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. వ్యవస్థ
ఎప్పుడు సామాన్యుడి అజ్ఞానం మీదే లాభపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా. ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ ఆలోచన అందరినీ కదిలిస్తుందని ఆశిద్దాం. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఈ కొత్త ఆర్థిక నియమాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం.